అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాగ్ గారు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్‌ని ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. సో షార్ట్స్ చూస్తున్నారా? షార్ట్స్‌లో మీకు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అంటే అవకాశాలు ఎక్కడున్నయి అని మీ ఫోన్‌లో బెల్లులాగా మోగి ఆ అవకాశాలనేవి మీ వరకు తీసుకొస్తున్నాను. ప్రతిరోజు మార్నింగ్ 7:00 వస్తుంది. అది మిస్ అవ్వకూడదు అంటే మీరు చేయాల్సింది ఒకటే సింపుల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైనంత లైక్ చేయండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. సో అవకాశాలని మీరు అక్కడ అందిపుచ్చుకోండి. అలాగే మీకు ఇండస్ట్రీలో ఏమన్నా డౌట్స్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు, ఎలా ప్రయత్నిస్తే మీరు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటుంది అనేది మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నించండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. బట్ నేనేమంటానంటే ఇన్ని చెప్తున్నా మీరు ఎందుకు సక్సెస్ కాలేదు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. నాకు కొంచెం అహం ఎక్కువ. తెలుగులో దాన్నే బలుపు అంటారు. అలాగే ఇండస్ట్రీలో ఈ 23 సంవత్సరాల నుండి ఉన్నాను కదా, స్టెప్ దిగలేను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పిలిచి నాకు వర్షన్ రాస్తారా అన్నారనుకోండి, నేను రాయను అంట. ఎందుకు అంటే ఆల్రెడీ నేను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వర్షన్ రాస్తాను కదా, మళ్ళీ మీ దగ్గర వర్షన్ రాసేది నేను. అది మీ దగ్గర టైటిల్ కార్డు ఇస్తే రాయండి, చెప్పండి, రాస్తానంట. ఇందులో కొంతమంది ఏం చేస్తుంటారు అంటే విజయ్ గారు మీకు టైటిల్ కార్డు ఇస్తాము, డబ్బులు ఇవ్వము అని అంటారు. నాకు అవసరం లేదు అని అంట. ఎందుకంటే నువ్వు ఒక రైటర్కే డబ్బులు ఇవ్వలేను. ఇక నువ్వు సినిమా తీస్తాను గ్యారంటీ ఏంటి? సినిమా తీసినా దాన్ని రిలీజ్ చేస్తాను గ్యారంటీ ఏంటి? రిలీజ్ కాని సినిమాకి నేను ఎందుకు కష్టపడాలి అని అంట. నేను ఏమంటే ₹10 ఇవ్వలేని టైంలో ₹2 ఇస్తే నేను పని చేస్తాను. అంతేగాని ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను పని చేసేంత మంచోడిని కాదు. అండ్ నేను ఏమంటారు మంచి మంచి సినిమాలు చాలా పెద్ద పెద్ద రైటర్ల దగ్గర హ్యాపీగా చేసుకుంటాను కాబట్టి నాకు ఆ ఇబ్బంది ఏమీ లేదు ఫినాన్షియల్గా. సో అలాగే నేను అంత స్కార్సిటీలో కూడా లేను. నాకు అర్జెంట్గా పేరు చేసేయాలి, ఈ సినిమాతో నేను అద్భుతాలు చేయాలి అనే ఒక స్కార్సిటీలో కూడా లేను. సో ఈ అహం, బలుపు అనేది ఏదైనా అనుకోండి, చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట దానికి. ఆ తప్పుల్లో అంటే చాలామందికి వాళ్ళకున్న మిస్టేక్స్ ఏంటనేది వాళ్ళకి తెలియదు. తెలిస్తే వాళ్ళు రెక్టిఫై చేసుకుంటానంటారు. నాకు తెలుసు. బట్ నేను వాటిని తప్పు అని నేను భావించట్లా. నేను రైట్ ప్యాటర్న్లోనే వెళ్తున్నాను అనేది నా ఒపీనియన్. సో గెటింగ్ బ్యాక్ టు మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన వారికి ఎందుకు గౌరవం ఇవ్వరు అని అంటున్నారు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని నేను అంట. గౌరవం ఇవ్వరు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు గౌరవం అంటే ఎలాంటి గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు కొత్తగా మీరు ఇండస్ట్రీకి వద్దాం అనుకుంటున్నారు. ఇండస్ట్రీకి రాద్దాం అనుకోగానే ఫర్ ఎగ్జాంపుల్ సురేష్, సునీల్ అని ఒక పర్సను, సార్ రండి సార్, ఎంత అదృష్టం సార్ మీరు రావటం అని పూలు జల్లుకుంటే తీసుకెళ్ళాలంటారా? లేదంటే రెడ్ కార్పెట్ పర్వాలంటారా? లేదంటే మీకు ఫ్లైట్ టికెట్ వేసి పిలవాలంటారా? ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యారు. యూ నీడ్ టు బిహేవ్ హౌ టు బిహేవ్ యాజ్ అన్ ఆఫీస్ బాయ్. ఒక ఆఫీస్ బాయ్గా మీరు ఆఫీస్లో ఎలా బిహేవ్ చేయాలనేది తెలియాలి. అలాగే మీరు ఒక ఆర్టిస్ట్గా వచ్చారు ఇండస్ట్రీకి. ఒక ఆర్టిస్ట్గా మీ పరిధులు ఏంటనేది మీరు తెలుసుకోవాలి. ఒక జూనియర్ ఆర్టిస్ట్ వచ్చారు, మీ పరిధులు ఏంటనేది మీరు తెలుసుకోవాలి. ఒక సెట్ బాయ్గా వచ్చారు, మీ పరిధులు ఏంటనేది మీరు తెలుసుకోవాలి. ఒక కెమెరా అసిస్టెంట్గా డైరెక్షన్ డిపార్ట్మెంటు, మేకప్ డిపార్ట్మెంటు, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రాఫ్ట్కి సంబంధించి మీ పరిధులు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది మెజారిటీ వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత నాకు గతంలో జరిగిన పరాభవాలు అని కొన్ని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, నేను అక్కడికి జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళానండి. అక్కడ ఫుడ్ తీసుకున్నాను. ఫుడ్ తీసుకున్న తర్వాత అక్కడ మరీ మాజీగా ఉంది, నేను అక్కడ కూర్చోలేకపోయాను. అందుకని వేరే దగ్గర ఒక టెంట్ లాంటిది కడితే అక్కడ నీట్గా సిట్టింగ్ చైర్స్ వేసి ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నేను కూర్చొని తింటున్నానండి. అక్కడ ప్రొడక్షన్ మ్యాన్ వచ్చేసి ఏడా నువ్వు ఎక్కడ కూర్చున్నాయంటే వీళ్ళు జూనియర్ ఆర్టిస్టుల దగ్గరకు చెప్పు అని తిట్టాడండి. ఆఖరికి తినే దగ్గర కూడా అంత పార్షియాలిటీ ఏంటండి అని అంటారు. ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, జూనియర్ ఆర్టిస్ట్కి ఒక కైండ్ ఆఫ్ బడ్జెట్ అనేది ఒక ప్రొడ్యూసర్ అంటే ఒక మీల్కి అంటే మీరు పొద్దున్న తినే బ్రేక్ఫాస్ట్కి కావచ్చు, మధ్యలో ఇచ్చే టీ కాఫీలకి కావచ్చు, లేదంటే ఈవినింగ్ ఇచ్చే స్నాక్స్కి కావచ్చు, మళ్ళీ మధ్యాహ్నం పెట్టే లంచ్కి కావచ్చు, ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ బ్రంచ్కి కావచ్చు, ప్రతిదానికి కూడా ఒక బడ్జెట్ అనేది ఉంటుంది. అలాగే ఏమంటారు టెక్నీషియన్స్ అంటే కైండ్ ఆఫ్ కెమెరామెన్ కావచ్చు, కెమెరా అసిస్టెంట్స్ కావచ్చు, లైట్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ బడ్జెట్ ఉంటుంది. అలాగే ఆర్టిస్టులకు ఒక కైండ్ ఆఫ్ బడ్జెట్ ఉంటుంది. వీళ్ళకి ఫుడ్కి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కంపల్సరీ. వాళ్ళకి అలాంటి ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తున్నావు, నాకు ఇలాంటి ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే,
వాళ్ళ అవసరం ఆ ప్రొడ్యూసర్కి ఉంది, నీ అవసరం లేదు. ఇప్పుడు నువ్వు కాకపోతే వేరే ఒకడు వస్తాడు జూనియర్ ఆర్టిస్ట్గా. అంతే తప్పించి ఇప్పుడు ఆ కెమెరామెన్కి గౌరవం ఇవ్వకపోయినట్లయితే రేపటి నుండి ఆ కెమెరామెన్ రాకపోయినట్లయితే ఈ కెమెరామెన్ ఇచ్చే బ్యూటీ ఏదైతే ఉందో అది రాదేమో నాకు. అలాగే ఆ లైట్మెన్కి గౌరవం ఇవ్వకపోయినట్లయితే ఆ యూనిట్ వాళ్ళు హర్ట్ అయినట్లయితే రేపటి నుండి ఆ యూనిట్ వాళ్ళు రాకపోయినట్లయితే వేరే యూనిట్ వాళ్ళు వచ్చినట్లయితే ఈ యూనిట్ చేసినంత బాగా చేయరేమో అని ఉండొచ్చు. సో వాళ్ళ రీజన్స్ వాళ్ళకొని. ఇప్పుడు ఎప్పుడైనా కానీ నాకు ఈ గౌరవం కావాలి, ఈ మర్యాద కావాలని నువ్వు అడగకూడదు. ఈయనకి ఈ గౌరవం ఇవ్వాలి, ఈ మర్యాద ఇవ్వాలి అని వాళ్ళకి అనిపించాలి. అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే యూ కేమ్ దేర్ అండ్ యూ ఆస్క్డ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. నువ్వు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతూ దాంతోపాటు నాకు గౌరవం ఇవ్వండి, మర్యాద ఇవ్వండి ఇవన్నీ అడగడం అనేది మూర్ఖత్వం. సో ఇప్పుడు నువ్వు జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చావు, లైఫ్ టైం జూనియర్ ఆర్టిస్ట్గా ఉండాలనుకోవట్లేదు. వన్ ఫైన్ డే ఏదో ఫ్రెండ్ క్యారెక్టరు, లేదంటే విలన్ క్యారెక్టరు, లేదంటే ఫాదర్ క్యారెక్టరు, మదర్ క్యారెక్టర్ ఏదో ఒకటి చేస్తుంటావు. అప్పుడు కూడా నువ్వు గౌరవం అడగాల్సిన అవసరం లేదు. సో అప్పుడు కూడా నువ్వు ఎంత డబ్బు నాకు ఇస్తారో అని అడగాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి ఒక ప్రెస్క్రైబ్డ్ అమౌంట్ అనేది ఉంటుంది. నేను ఇంకా మీకు చెప్పేది ఏంటి అంటే పేమెంట్స్ ఎప్పుడు మీరు డిసైడ్ అవ్వకూడదండి. పేమెంట్స్ ఎప్పుడు మీరు డిసైడ్ అవ్వకూడదు. మీ ఆ క్యారెక్టర్కి ఎంత బడ్జెట్ అనేది ఆ రెస్పెక్టివ్ ప్రొడక్షన్ హౌస్, రెస్పెక్టివ్ ప్రొడక్షన్ మేనేజరు, ఆ రెస్పెక్టివ్ డైరెక్టరు, రెస్పెక్టివ్ కో డైరెక్టర్ ఫిక్స్ అవుతారు. ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ ఉన్నారు, ఈయనకి రోజుకి 10,000, మనకి 10 రోజులు రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే ఈయన రెమ్యునరేషన్ 1,00,000 అని ఫిక్స్ అయ్యి ఉంటారు. ఆ బడ్జెట్లో మీరు రాగలిగితే మీరు తీసుకుంటారు, మీరు రాకపోతే మిమ్మల్ని తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ తెనకల భరణి గారిని తీసుకుంటున్నారు అనుకుందాం. ఆయన రెమ్యునరేషన్ రోజుకి 3,00,000 అనుకుందాం. ఫస్ట్ తెనకల భరణి గారిని అనుకున్నారు కదా, 3,00,000 అనుకున్నారు. మరి నన్ను అనుకున్నప్పుడు నాకు 10,000 ఎందుకు చెప్తారు, నాకెందుకు 3,00,000 ఇవ్వట్లేదు అంటే, సో ఆయన అనుకున్నప్పుడు తెనకల భరణి గారికి ఉన్న నేమ్ కావచ్చు, ఫేమ్ కావచ్చు, ఆయన సినిమా ఇండస్ట్రీలో సాధించిన అద్భుతాలు కావచ్చు, ఆయన ఫేస్కున్న వాల్యూ కావచ్చు, దానికి 3,00,000 ఇచ్చినా తప్పలేదు అనేది వాళ్ళ అజంప్షన్. ఇప్పుడు 3,00,000 ఇవ్వగలిగితే తెనకల భరణి గారిని తీసుకుంటారు. తెనకల భరణి గారిని కాదు అన్నారు అని అనుకొని మళ్ళీ నీ దగ్గరకు వస్తున్నారు అంటే అర్థం ఏంటి అంటే అంత బడ్జెట్స్ వాళ్ళ దగ్గర లేవేమో. సో నీ స్థాయి ఎంతరా అంటే 10,000 లేదు, నా స్థాయి ₹1,00,000 అనుకుంటున్నావా, నీకు నో చెప్పే రైట్ ఉంది. నో వన్ ఈజ్. అండ్ ఇంకొకటి, నీకు ఎక్కడైనా అవమానం జరిగినట్లయితే నువ్వు కంపల్సరీగా అక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. నో వన్ ఈజ్ నీకు అవమానం కాదు, నేను కొట్టిన తిట్టిన ఎక్కడే ఉండాలి, పని చేయాలని మిమ్మల్ని ఎవడాడు. మీకు అవమానం జరిగింది, ప్యాక్ యువర్ బ్యాగ్ అండ్ వెళ్ళిపోండి. మళ్ళీ రేపు అవకాశం రాకుండా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నాను మీకు ఏంటి అంటే ఇక్కడ ఎవరికి గౌరవం ఇవ్వకుండా ఉంటారండి. నాకు తెలిసి ప్రపంచం మొత్తంలోనే ప్రతి మనిషికి గౌరవం ఇచ్చే ఒకే ఒక ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఈవెన్ నేను హిందీలో కూడా చేశాను, తమిళ్లో చేయలేదు అనుకుంటా, బట్ హిందీలో కూడా చేశాను. కాబట్టి నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే అంత గౌరవం ఏదైతే ఉందో మిగతా ఇండస్ట్రీలో ఉండదండి. సో మిగతా ఇండస్ట్రీలో చనువు తీసేసుకోవడం కావచ్చు ఏదైనా ఉంటుంది, కానీ ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే చాలా గౌరవంగా చూసుకుంటారు అనేది నా ఒపీనియన్. సో మీరు రైట్, నేనేమంటానంటే మిగతా అవన్నీ వదిలేసేయండి. మిగతా అనవసరాల ఎప్పుడైతే ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, ఈ ఫోనే ఉంది అనుకుంది, ఈ ఫోన్ మొత్తం ఫిల్ అయిపోయింది డిఫరెంట్ వీడియోస్ తోటి, డిఫరెంట్ ఆడియోస్ తోటి కావచ్చు, ఫొటోస్ తోటి కావచ్చు, ఫిల్ అయిపోయింది. ఆ తర్వాత మీకు ఎవరో సమ్ పర్సన్ ఒక వీడియో పంపించాను సార్ అది చూడండి అని అడిగారు. అది మీ ఫోన్లోకి కనీసం రావట్లేదు. ప్రాబ్లం ఏంటరా అంటే మీ స్టోరేజ్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏదైతే స్క్రాప్ ఉందో ఆ స్క్రాప్ని మొత్తం డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసేస్తే అంటే అనవసరం ఏదైతే ఉందో అది డిలీట్ చేసేస్తే అవసరం రావడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు ఈ గౌరవాలు, తొక్కలు, తోటకూరలు, రెమ్యునరేషన్లు మొత్తం పక్కకు పెడితే అప్పుడు మీకు జెన్యున్ పర్సన్ అనేవాళ్ళు దగ్గర అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి, మీకు అవకాశాలు రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో అలాంటి ప్రయత్నాలు మీరు అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.